నంద్యాల జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీశైల పాతాళ గంగా మెట్లదారిలో సత్యనారాయణ శాస్త్రి ఇంటి ముందు భాగంలో అర్ధరాత్రి 2:30కు కలిగా తిరిగింది. ఇక చిరుతపులి సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ రమేష్ నాయుడు సమాచారం తెలిసిన వెంటనే ఆ ప్రాంతంలో ఉండే స్థానికులు భక్తులను అప్రమత్తం చేశారు. ఈ మెట్ల మార్గంలో భక్తులు తెల్లవారుజామున పాతాళ గంగలో స్నానాలు ఆచరించడానికి నిత్యం వేలాది మంది భక్తులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇక పాతాళ గంగ నివాసం ఉండే ప్రాంతాల్లో మైక్ల ద్వారా చిరుతపులి సంచరిస్తున్నట్లు తెలిపిన అధికారులు భక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుంకన్న ఫోన్ ద్వారా అందిస్తారు. సుకన్న, చెప్పండి. వైశాలి నిన్న అర్ధరాత్రి సమయంలో శ్రీశైలం ఘాటులో పాతాళ గంగా మెట్ల ద్వారా ఒక చిరుత కలకలం జరిగింది. అయితే చిరుతను చూసిన సత్యనారాయణ ఇంటి ఆవరణలో సత్యనారాయణ శాస్త్రి ఇంటి ఆవరణలో చిరుత కనిపించడంతో సత్యనారాయణ శాస్త్రి అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వెంటనే అప్రమత్తమయ్యి శ్రీశైలం ఈవో శ్రీనివాసు అలాగే కమిటీ చైర్మన్ రమేష్ నాయుడు వీళ్ళిద్దరూ అధికారులకు అప్రమత్తమయ్యారు. అధికారులు వెంటనే ఫారెస్ట్ అధికారులకి సమాచారం ఇచ్చారు. అయితే చిరుత తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో పాతాళ గంగ మెట్ల దారిలో కనపడడంతో భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే తెల్లవారుజామునే స్నానాలకి అంటే శ్రీశైలంకి వచ్చే భక్తులు పాతాళ గంగలో స్నానం చేసేకి వస్తుంటారు. స్నానం చేసే సమయంలో ఒక్కసారి చిరుత ఒకవేళ భక్తుల మీద దాడి చేస్తారనే అనుమానంతో అధికారులకు సమాచారం ఇచ్చడంతో అధికారులు అప్రమత్తమై భక్తులకి సమాచారం అంటే మైకుల ద్వారా అనౌన్స్మెంట్ చేశారు. అంటే అక్కడ చిరుత ఉంది, మీకు కొద్ది జాగ్రత్తగా వెళ్ళండి, పాతాళ గంగ స్నానాలు చేసేటప్పుడు కొద్దిగా అప్రమత్తంగా ఉండండి భక్తులు, ఎందుకంటే చిరుత ఏ క్షణమైన భక్తుల మీద దాడి చేసే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో అధికారులు ఫారెస్ట్ అధికారులు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు చిరుతకు పట్టుకునే పనిలో నిమగ్నమైనారు. రైట్, థ్యాంక్ యూ సుంకన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.